రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 1800 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను కోరారు. ఉమ్మడి సంస్థల నిర్వహణ ఖర్చులను ఏపీ నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేయాలని, పలు కొత్త మార్గాలను కేంద్ర నిధులతోనే చేపట్టాలని అశ్విని వైష్ణవ్ను కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్లో నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అయ్యారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటుపై చర్చించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఏటా 450 కోట్ల చొప్పున గ్రాంటు విడుదలకు కేంద్రం గతంలో అంగీకరించిందని, ఆ మేరకు 2019-20 నుంచి 2023-24 వరకు పెండింగ్ లో ఉన్న 1800 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్ లోని హైకోర్టు, రాజ్భవన్, లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, జ్యుడిషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. వీటి నిర్వహణకు 703 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వమే భరించిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 408 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. డబ్బులు చెల్లించేందుకు ఏపీ అంగీకరించిందని, కేంద్ర హోంశాఖ కూడా ఆంధ్రప్రదేశ్ కు లేఖలు రాసిందని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ వెంటనే 408 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా 2547 కోట్ల రికవరీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. ఈ విషయంపై తీవ్ర నిరసన తెలిపినా పట్టించుకోలేదని, మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులన్నింటినీ 2014-15లో కేవలం ఆంధ్రప్రదేశ్కే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు 495 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందన్నారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ మొత్తాన్ని తెలంగాణకు సర్దుబాటు చేయటం లేదన్నారు. తాము దృష్టికి తెచ్చిన అంశాల్లో చొరవ తీసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పొందుపరిచిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారని, కానీ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తాను గతంలో లేఖ రాశారని సీఎం వివరించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజల స్వప్నమని తెలిపారు. వికారాబాద్, కృష్ణా స్టేషన్ మధ్య రైల్వే శాఖనే పూర్తి వ్యయంతో కొత్త రైలు మార్గం నిర్మించాలని కోరారు. ఈ మార్గం నిర్మిస్తే మారుమూల ప్రాంతాలైన పరిగి, కొడంగల్, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ అభివృద్ధి చెందడంతో పాటు తాండూరు సమీపంలోని సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మార్గం వల్ల వికారాబాద్ జంక్షన్ నుంచి కృష్ణా రైల్వే స్టేషన్ల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. కల్వకుర్తి, మాచర్ల మధ్య కొత్త రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. ఈ మార్గంతో సికింద్రాబాద్, గుంటూరు, డోన్ స్టేషన్ల మధ్య అనుసంధానత కలిగి శ్రీశైలం వెళ్లే భక్తుల సులభతర ప్రయాణానికి అవకాశం కల్పిస్తుందన్నారు. డోర్నకల్, మిర్యాలగూడ, డోర్నకల్, గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 రైలు మార్గాలు ఖమ్మం జిల్లాలోని సారవంతమైన భూములు, చెరకు పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు, సైబీరియన్ వలస పక్షుల కేంద్రం, భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపం, పాలేరు రిక్రియేషన్ ప్రాంతాల మీదుగా ఉన్నాయని సీఎం తెలిపారు. పాలేరు శాసనసభ నియోజకవర్గంలోని ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా ఉన్నాయని, భూసేకరణ రైల్వే శాఖకు భారంగా మారుతుందన్నారు. ఆ ప్రతిపాదిత మార్గాలను మార్చి డోర్నకల్ నుంచి వెన్నారం, మన్నెగూడెం, అబ్బాయిపాలెం, మరిపడ మీదుగా మోతె వరకు రైల్వే లైన్లు మార్చాలని సీఎం కోరారు. దీనివల్ల 19 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని సీఎం వివరించారు.